జై శ్రీరామ్. హనుమంతుడు వానరులతో ఏ విధముగానైనా రామకార్యాన్ని సాధిస్తాను, సీతాదేవిని వెంట పెట్టుకు వస్తాను, అట్లా కాకపోయినట్లయితే రావణాసురునితో సహా లంకా పట్టణాన్ని పెళ్లగించి ఎత్తుకుని తెస్తాను అని చెప్పి ఆ వేగవంతుడు హనుమంతుడు రెక్కలు ఉన్నట్లుగా భావించడం కాదు, నిజంగానే రెక్కలు ఉంటాయి. ఎందుకంటే మనలో ఉండే ఊపిరితిత్తులు మన లోపల అస్థిపంజరంలో బంధింపబడ్డ రెక్కల్లాంటివి. నిజంగా బాగా ప్రాణాయామం చేసి విశుద్ధి చేరిన వారికి ఈ ఊపిరితిత్తులు సూక్ష్మలోకాల్లో రెక్కలుగా తయారవుతాయి. దాంతోనే వారు ఆకాశగమనం చేస్తారు. అందుకనే దేవతలను చూపించేటప్పుడు వారికి రెక్కలు ఉన్నట్లుగా చూపిస్తారు. ఆ రెక్కల బదులు ఇంకో 2 చేతులు చూపిస్తుంటారు. మనకి నిజానికి 4 చేతులు ఉన్నాయి. ఆ 2 చేతులు మన యొక్క ప్రవర్తన చేత బంధింపబడి ఉన్నాయి. నిజానికి మనం గాలి పీల్చుకునేటప్పుడు కూడా అంతంత మాత్రంగానే పీలుస్తాము. మనం మన ఊపిరితిత్తులు పీల్చగలిగే గాలిలో 20% మాత్రమే పీలుస్తాము. అందుచేత మనకుగా మనం మన లోపల ఉన్న రుగ్మతలని విసర్జించలేని సమర్థత లేని స్థితిలో ఉంటాము. ఎందుకలా ఉన్నామంటే రుగ్మతలకి బలం ఎక్కువ, ప్రాణశక్తికి బలం తక్కువ. అందుకే పెద్దలు బాగా ప్రాణాయామం చేస్తే జబ్బులు అసలు ఎందుకుంటాయి అంటారు. బాగా ప్రాణాయామం చేద్దామన్నా చేయలేము. ఎందుకంటే ప్రారబ్ధ కర్మ అడ్డు వస్తూ ఉంటుంది. అందుకనే చేయలేకపోవడానికి ఏవో కారణాలు కనిపిస్తూ ఉంటాయి. మామూలుగా పీల్చే గాలే రోజు 72 నిమిషాలు బాగా గట్టిగా పీల్చవచ్చు కదా. తెలిసినా ఎందుకు పీల్చము? పాత వాసనలు ఈ కొత్తగా తెలుసుకున్న వాటికన్నా చాలా బలమైనవి అవడం వల్ల అవి మన చేత చెయ్యనీయవు. అందుకని మనం సత్కర్మాచరణ ద్వారా పాత కర్మలని నశింపచేసుకుంటూ ఉంటే అప్పుడు మనకు కొంత అవకాశం ఏర్పడుతుంది. అది కారణంగా సాధన జరుగుతుంది. పూర్వకర్మ ద్వారా బాగా కష్టాలు ఏర్పరచుకునే వారికి సాధన జరగదు. వారికి అనారోగ్యం వల్ల సాధన జరగదు. అందుకే పతంజలి మహర్షి యోగమునకు అనారోగ్యము, జీవితంలో సాధనకు అనుకూల పడనటువంటి సన్నివేశములు అంతరాయములు అని చెప్పారు. ఇవన్నీ పూర్వకర్మ వల్ల వస్తాయి. కాబట్టి అంగీకరించి వీలున్నంత వరకు భగవంతుణ్ణో గురువునో నన్ను ఇందులోంచి రక్షించు, నాకేమన్నా మార్గం ఇయ్యి, నీ బలం చేత ఏదన్నా సాధన జరగాలి తప్ప నా బలం చేత నేనేమీ సాధన చేసుకోలేను అని చెప్పుకోవాలి. జై శ్రీరామ్.